అందరికీ షలో. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్య ధ్యానంలో ఈరోజు లేవియ కాండము 19వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఒక చిన్న ప్రార్థన చేసి ఒక పల్లవి పాడి. మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త తండ్రి, ఈ యొక్క జ్ఞానమును మేము పొందుకోవాలని ప్రయత్నించుచుండగా మా యొక్క అభిలాషను మీరు గమనించి మీ యొక్క జ్ఞానాన్ని మా యందు పెంపొందించమని ఈ ఉదయకాల సమయంలో మీ శరణు వచ్చిన మా అందరికీ కూడా మీ జ్ఞానాభివృద్ధి కలుగజేసి మాకు బలమును, శక్తిని, ఆయురారోగ్యాలు దయచేయమని ఈ మా మనలను మా రక్షకుడు వచ్చుకుని నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాడు నిర్మించే యెహోవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే యావేలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి ఆవాలయం నాకు కలిగించవా, అట్టి ఆవేలయం నాకు కలిగించవా, నీ కట్టడతో నన్ను నింపుమా, నీ కట్టడతో నన్ను నింపుమా, నీ కట్టడతో నన్ను నింపుమా, నీ కట్టడతో నన్ను నింపుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా. హల్లెలూయా. లేవియ కాండము 19వ అధ్యాయము 1వ వచనములో హషం వారి విధముగా తెలియజేస్తూ ఉన్నారు. మోషే గారు ఇజ్రాయేలీలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు విషయాలు. నేను పరిశుద్ధులను గనక మీరు పరిశుద్ధులుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. మీలో ప్రతివాడు తన తల్లికి, తండ్రికి భయపడాలని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినములను ఆచరించాలని తెలియజేస్తూ ఉన్నాడు. పోత విగ్రహములను చేసుకోకూడదని చెప్తూ ఉన్నాడు. సమాధాన బలి అంగీకరింపబడినట్లు అర్పించాలి. మనం సమాధాన బలి గురించి కూడా ధ్యానించాం కాబట్టి అది ఏ విధంగా అర్పించాలో మనకు బాగా తెలుసు. 3వ నాటికి అగ్నితో కాల్చాలి. సమాధాన బలి పశువు యొక్క మాంసమును 1-2 రోజులు తినవచ్చును. 3వ రోజు ఆ బలిలో మిగిలినటువంటి ఆ పశువు యొక్క మాంసాన్ని అగ్నితో కాల్చివేయాలి. ఒకవేళ ఎవరైతే తింటారో వారు అర్పించిన బలి, సమాధాన బలి అది యెషూవా వారు లేకుంటే యావే వారు దాన్ని తీసుకోరు, అంగీకరింపబడదు. ఆ అర్పణ అంగీకరింపబడదని తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా తిని వారికి దోష శిక్ష కలుగుతుంది. భూమి పంట ఓరలను పూర్తిగా కోయకూడదు. పరిగ ఎవరి పంటలో వారు పరిగ ఏరుకొనకూడదని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పరిగె బేదలకును పరదేశులకు విడిచిపెట్టాలని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనము ఆ విధముగా చేస్తూ ఇంకొన్ని విషయాలను కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దొంగిలింపకూడదు, బొంకకూడదు, అబద్ధం ఆడకూడదు, అబద్ధ ప్రమాణము చేయకూడదు, పొరుగువాని హింసింపకూడదు, దోచుకొనకూడదు, కూలివాని కూలి నీ యొద్ద ఉంచుకొనకూడదు. ఏ నాటి కూలి ఆ నాటికే వారికి ఇచ్చేయాలి. చెవిటి వాని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము
వేయకూడదు. ఇవన్నీ కూడా మనకు ఆజ్ఞలుగా హషేం వారు, అదోనై వారు మోషేకి తెలియజేస్తూ ఉన్నారు. మోషే గారు అక్కడ ఉన్న ఇజ్రాయేలీకి తెలియజేశారు. ఇప్పుడు నా ద్వారా మరి మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.